దళిత బలహీన వర్గాల హక్కుల సాధనలో అహర్నిశలు శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలేను ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అట్టడుగు అణగారిన వర్గాల సమాజాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే చైతన్యవంతులు చేశారని అన్నారు. కుల వివక్ష అట్టడుగునున్న సమాజంలో దేనికి వెనుకంజ వేయకుండా ఈ సమాజ మార్పులో తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి తను పాఠశాలను నెలకొల్పి అణగారిన వర్గాలకు చదువు నేర్పించిన త్యాగధనుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. క్రమశిక్షణతో జాతి ఉద్ధరణకు కృషి చేసిన వారి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో దళిత బహుజనులలో చైతన్యం కలిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు పూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. చాలా మంది చెప్పారు. వారి దంపతులు త్యాగం చూడండి, ఇక భార్య భర్తలు ఇద్దరు కూడా వారి త్యాగ నిరతి ఇలా ఈ దేశానికి ఒక దిక్సూచి. 197వ జయంతి జరుపుకుంటున్నాం. అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సమయం అది. బ్రిటిషర్స్ అంతా కూడా మనకు జ్యోతిరావు పూలే గారు చాలా తక్కువ మందికి తెలంగాణలో మొన్న గత 20 ఏళ్ళ నుంచే చాలా ఎక్కువ మందికి పాపులర్ అయ్యారు. అంతకుముందు బాబు జగజీవనరావు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. ఇదంతా కూడా ఎక్కువ జ్యోతిరావు పూలే గారి గురించి మన నార్త్ ఇండియాలో బాగా గుర్తింపు ఉంటుంది. ఆయన వచ్చి ఒక బీసీగా ఒక అంటరాని వాళ్ళను వెనకబడ్డ తరగతుల వాళ్ళకు ఒక మార్గదర్శకుడు కాబట్టి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి వారి ఆదర్శాన్ని మనం ఒక కార్యదీక్షతోటి మనం ఒక కంకణ బద్దులమై మనం పనిచేసినప్పుడే మన యొక్క ఆర్గనైజేషన్లో మనము మన యొక్క విలువలు నిలబడతాం. అప్పుడే మనము వారికి ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ వాళ్ళు అట్టిగా వాళ్ళ అంబేద్కర్ గారి అని, జగజీవన్ రామ్ కానివ్వండి, జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, వాళ్ళందరూ ఎందుకు ఇలా దేశంలో గుర్తింపు కాగలిగారు? వాళ్ళు ఎందుకు కూడా వాళ్ళు స్ఫూర్తిదాయకమయ్యారు? వాళ్ళ యొక్క దీక్ష, వాళ్ళ యొక్క క్రమశిక్షణ. ఇవాళ మనం జయంతి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నాం? అందరి జయంతి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నాం? ఇంతకన్నా చాలా మంచి వస్తారు ఉన్నారు కదా దేశంలో. వాళ్ళని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అనే విషయానికి వస్తే వాళ్ళ యొక్క నిబద్ధత. కాబట్టి చాలా విషయాలలో వారు చాలా ఎడ్యుకేషన్ విషయం కానివ్వండి, మంచి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. సత్య యోజన అని అంటే సత్య శోధన, సత్యము శోధన అంటే సత్యాన్ని శోధించాలి. అంటే సత్యం అంటే నిజం, శోధించడం అంటే వెదకడం. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దళిత వర్గమంతా ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులు, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారని అన్నారు. పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పక్షాన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 197 పురస్కరించుకొని 198వ సంవత్సరానికి అడుగుపడుతున్న సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం. ఈ రోజున జ్యోతిరావు పూలే గారు అట్టడుగు వర్గాల వారికి, అదేవిధంగా పేద మహిళలకు 9 స్కూళ్లు మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో నిర్మించి వారికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిని.